ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నిజామాబాద్ జిల్లా నవీపేటలో ముగ్గురు 10వ తరగతి విద్యార్థినుల అదృశ్యం కలకలం సృష్టించింది. విద్యార్థినుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ముగ్గురు విద్యార్థినుల అదృశ్యమైన కేసులో ఒకరి ఆచూకీ లభ్యమైంది. రాత్రి 3 గంటల సమయంలో నిజామాబాద్ బస్టాండ్లో కొండపల్లి శిరీష అనే విద్యార్థిని కనిపించింది. దీంతో పోలీసులు శిరీషను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా ఇద్దరు అమ్మాయిలు జగిత్యాల వైపు వెళ్లినట్లుగా సమాచారం. ఇద్దరు బాలికలు మేడం వరలక్ష్మి, గడ్డం రవళిక కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇక నవీపేట మండల కేంద్రంలో గురువారం స్కూల్ కు వెళ్లొస్తామని చెప్పి విద్యార్థినులు కనిపించకుండా పోయారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళిక అనే ముగ్గురు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. వీరు స్థానిక బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. వీరిలో ఒకరి ఆచూకీ లభ్యం కాగా మిగతా ఇద్దరు ఎక్కడికెళ్లారు, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదంటే ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అంశాలు తెలియాల్సిందే.